స్థానంలోకి రాబోతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ అడుగు మన గుండె చప్పుడు, ఆ అడుగు మన ప్రేమను పొందేటటువంటి ఆత్మీయత, ఆ అడుగు అనురాగం వైపు నించునేటువంటి సందర్భం, మనందరం కూడా కాలరు ఎగరేసుకుని నించునేటటువంటి సందర్భం. స్వాగతం పలుకుతుంది ప్రేమగా, స్వాగతం పలుకుతుంది ఆప్యాయంగా, స్వాగతం పలుకుతుంది అనురాగంగా, స్వాగతం పలుకుతుంది ఆప్యాయంగా. ముందుగా మనందరికీ స్వాగతం సుస్వాగత సుమాంజలి తెలియజేస్తూ మన కండువ, మన చెమటను ఒడిసి పెట్టుకునేటువంటి మన కండువ, పచ్చని ఆలోచనల కండువ, ఆప్యాయతల కండువ, అనురాగాల కండువతో స్వాగతం పలకడానికి సంసిద్ధంగా ఉన్న వేళ మీ అందరి స్వాగతం ప్రేమపూర్వక స్వాగతం, మీ అందరి స్వాగతం అనురాగ స్వాగతం, మీ స్వాగతం ఆప్యాయతల నడుమ ప్రేమను పంచే స్వాగతం, శుభ స్వాగతం, మహోన్నత స్వాగతం, ఉత్తమ స్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం అంతా కూడా ప్రేమగా స్వాగతం పలుకుతూ సమీపిస్తున్నటువంటి వేదిక, వేడుక, అనురాగమైనటువంటి ప్రేమ గూటిక ఈ సభ ప్రేమతో స్వాగతం పలికేటటువంటి వేళ కర్షకుల కోసం నీతి నియమాలతో నిబద్ధతలతో నిలబడేటువంటి వ్యక్తి మీకోసం వస్తూ ఉన్నారు. రైతు సంక్షేమాన్ని తెలుసుకోవడానికి 175 గేట్ల ఆధునీకరణను సంసిద్ధం చేసి 2 సాకారం చేయడానికి మీ ముందుకు వస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి స్వాగతాన్ని తెలియజేస్తూ వచ్చారు. మీ మాట, మీ ప్రేమ, మీ అనురాగం, మీ ఆప్యాయతతో స్వాగతం పలకాలి. లక్ష్యం 150 కోట్ల అంచనాలతో రూపొందినటువంటి మహోత్తరమైనటువంటి పథకం 2 సాకారమయ్యేటటువంటి సందర్భం. ఎవరు కూడా మరొకసారి చెప్తా ఉన్నా, ఫ్రంట్ ఉన్నటువంటి వారు ఎవరు కూడా లెగవద్దు, ఆ మీడియా పాయింట్కి ఇబ్బంది కలిగించొద్దు. మా మాట కొద్దిగా వినండి, మీరు వింటారు, వినే వ్యక్తులు మాత్రమే. స్వాగతం, సుస్వాగతం, ప్రేమతో స్వాగతం, ఆప్యాయతతో స్వాగతం, అనురాగంతో స్వాగతం, అభ్యుదయ స్వాగతం, వినమ్ర స్వాగతం, విశేష సార్ మీకు అదే చెప్పాను సార్, విశేష స్వాగతం, ఉత్తమ స్వాగతం, విలక్షణ స్వాగతం, ప్రేమపూర్వక స్వాగతం, స్వాగతం. ఈ స్వాగతం రైతు ప్రేమగా చెప్పే స్వాగతం, ఈ స్వాగతం రైతుకు ఆనందం పెంచే స్వాగతం, ఈ స్వాగతం మంచి చేసేవారికి ఎలా మనమంతా సంఘీభావంగా ఉంటామో తెలియజేసే శుభ స్వాగతం. పచ్చదనాల ఈ నేలకు మరింత పచ్చదనాన్ని చేకూర్చేటటువంటి కర్షకులకు స్వాగతం, ప్రేమపూర్వక స్వాగతం, మహోన్నత స్వాగతం. ఇందాకే మన గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారిని, గౌరవ మంత్రివర్యుల వారిని, వారందరినీ కూడా సాధారణంగా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అమలాపురం శ్రీ గంటి హరీష్ మాధురి బాలయోగి గారిని, గౌరవ సినిమా ఫోటోగ్రఫీ మంత్రివర్యుల వారిని, గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని, గౌరవ కొద్ది క్షణాల్లో గౌరవ ముఖ్యమంత్రి మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మాన్యులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తారు. వారు విచ్చేసిన తర్వాత
కొన్ని క్షణాల్లో వస్తారు. వచ్చిన వెంటనే వారికి అపూర్వమైన స్వాగతం పలవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సాంగ్ చేస్తారు బాబు, సాంగ్ చేస్తారా? వస్తున్నారు అదిగో మన ప్రేమను పంచుకోవడానికి, మన అనురాగాన్ని పంచుకోవడానికి మన కోసం వస్తున్నారు అదిగో. ఇక ఇందాక చెప్పాను, కొంతమందిని మనం స్వాగతం. ఇదే మనం కోరేది, ఈ ప్రేమే మనం కోరేది, ఈ ప్రేమే మన అందరిది. గౌరవ హానరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మమ్మిడివరం గవర్నమెంట్ విప్ వారిని, గౌరవ హానరబుల్ మినిస్టర్ టూరిజం అండ్ కల్చరల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారిని, రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. చెక్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ గౌరవ డిస్టిక్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావురాల ఐఏఎస్ వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను.
ఉభయ గోదావరి జిల్లాల లక్షలాది ఎకరాల సాగునీటిని, లక్షలాది ప్రజలకు తాగునీటిని అందిస్తూ జీవనాడిగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఈ బ్యారేజీకి నూతన వరద గేట్ల ఏర్పాట్ల పనుల ప్రారంభోత్సవంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామం బొబ్బర్లంక పంచాయతీకి చెందిన పిచ్చుకోలంకకి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, శాసన సభ్యులకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, విచ్చేసిన రైతులకు, ప్రజలందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. గోదావరి డెల్టా చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. 1847లో ప్రారంభమై 1852లో పూర్తయిన ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన దూరదృష్టి వల్ల గోదావరి జలాల సముద్రంలో కలవకుండా లక్షలాది ఎకరాల సాగునీరు ఉండడంతో ఈ ప్రాంతం దేశానికి అన్నపూర్ణగా నిలిచింది. నేడు ఈ బ్యారేజీ సుమారు 10 లక్షల ఎకరాల సాగునీటికి, లక్షలాది మంది ప్రజల త్రాగునీటికి అందిస్తూ గోదావరి డెల్టాకు జీవనాడిగా వెలుగొందుతోంది. బ్యారేజ్